నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. తల్లికి వందనం పథకం ద్వారా వచ్చే సాయం కోసం మన పల్లెల్లో ఎంతోమంది తల్లులు ఆశగా ఎదురుచూస్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ వివరణ ఎంతో ముఖ్యం. ఈ ఫండ్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖాతాల్లోకి ఎలా వస్తాయి, దానికి మనం ఏ విధంగా ముందుగానే సిద్ధంగా ఉండాలి అన్నది ఇప్పుడు చాలా సింపుల్గా, సులభంగా అర్థం చేసుకుందాం. సరే, దీని గురించి కాస్త వివరంగా చూద్దాం. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇంకా పడలేదేంటి అని చాలామందికి ఆందోళనగా ఉంటుంది. అది సహజమే. కాని అసలు కంగారు పడాల్సిన పనే లేదు. ఈ నిధుల విడుదలకు సంబంధించి అసలు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు అందుతున్న పక్కా సమాచారం ప్రకారం జూన్ 19వ తేదీన ఈ పథకం డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశముంది. అవును, జూన్ 19. సో క్యాలెండర్లో ఈ డేట్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈలోపు మనం కంప్లీట్ చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి సుమా. ఈ ముఖ్యమైన సమాచారం ఒకరి దగ్గరే ఉంటే సరిపోదు. మన ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న అర్హులైన తల్లులందరికీ ఈ విషయాలు తెలియాలి. అందరూ ఈ 3 స్టెప్స్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ పంచుదాం. ముందస్తుగా ఈ చిన్న చిన్న విషయాలను ఒక్కసారి చెక్ చేసుకోవడం ద్వారా జూన్ 19 నాటికి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అర్హులైన ప్రతి తల్లి ఈ పనులు పూర్తి చేసి ఉంటే మన గ్రామంలో ఏ ఒక్కరికి కూడా డబ్బులు ఆగవు కదా. ముందస్తు ఏర్పాటే ఎప్పుడైనా శ్రీరామరక్ష అని గుర్తుంచుకుందాం. మరి మీ వివరాలన్నీ కరెక్టుగా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. అత్యంత కీలకమైన విషయమేంటంటే, జూన్ 19న ఆ డబ్బులు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అకౌంట్లో పడాలంటే మనం ప్రధానంగా ఒక 3 పనులు చేయాలి. మన బ్యాంక్ ఖాతాలు పక్కాగా రెడీగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. అవేంటో ఫటాఫట్ చూద్దాం. ఇందులో మొదటిది చాలా ఇంపార్టెంట్ అయిన కండిషన్ ఏంటంటే, బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ అలాగే ఎన్పీసీఐ లింక్ అయి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ డబ్బులు నేరుగా మనకు చేరడానికి ఈ లింక్ అన్నది ఒక వంతెన లాంటిదన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా డబ్బులు టక్కున పడిపోతాయి. అసలు అకౌంట్కి ఆధార్ లింక్ అయిందో లేదో ఆన్లైన్లో ప్రస్తుత డీబీటీ మ్యాపింగ్ స్టేటస్ ఎలా వెరిఫై చెయ్యాలో చూద్దాం. ఇక్కడ గమనిస్తే బ్యాంక్ లింకింగ్ స్టేటస్ని ఆన్లైన్లో సురక్షితంగా ఎలా చెక్ చెయ్యాలనే దానికి సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్ ఒక నిర్దిష్టమైన విధానాన్ని చాలా క్లియర్గా నిర్దేశిస్తుంది. అయితే అసలు ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే సిద్ధంగా ఉంచుకోవలసినవి 2. ఒకటి 12 అంకెల ఆధార్ నెంబర్, రెండోది దానికి లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్. ఇవి 2 రెడీగా ఉండాలి సుమా. ఇక ప్రాసెస్ చూస్తే ముందుగా అధికారిక uidai.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మై ఆధార్ సెక్షన్కు వెళ్ళాలి. అక్కడ చెక్ ఆధార్/బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని భద్రంగా మన 12 అంకెల ఆధార్ నంబర్ ఆ కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తరువాత కింద ఉన్న సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే సిస్టమ్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. అంటే ప్రస్తుతం ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యుంది, అలాగే ఆ స్టేటస్ యాక్టివ్గా ఉందా లేదా ఇన్యాక్టివ్గా ఉందా అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ ఆ స్టేటస్ చెక్ చేసినప్పుడు ఎలాంటి యాక్టివ్ లింక్ లేదని తెలిస్తే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడే మన రెండో విభాగం మొదలవుతుంది. అధికారికంగా అకౌంట్ను ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనకు 2 స్పష్టమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి అందరికీ అందుబాటులో ఉండే అత్యంత సురక్షితమైన ఆఫ్లైన్ పద్ధతి, అంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లడం. 2 నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చేసే పద్ధతి. ఆన్లైన్ పద్ధతి సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ అన్ని బ్యాంకులు ఈ సేవను అందించవన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. అందుకే అత్యంత సురక్షితమైన ఆఫ్లైన్ పద్ధతినే ఎక్కువగా సిఫార్సు చేస్తారు. ముందుగా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి ఫామ్ తీసుకుని నింపాలి. దానికి తప్పనిసరిగా మన సంతకం చేసిన ఆధార్ కాపీని జతచేసి ఇవ్వాలి. ఇక్కడ మర్చిపోకూడని ఒక ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, ఫామ్ ఇచ్చిన వెంటనే సంబంధిత అధికారి నుంచి తప్పకుండా రసీది తీసుకోవాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ వచ్చేదాకే వెయిట్ చేయడమే. ఇక మన చివరి మరియు 3వ విభాగానికి వచ్చేద్దాం. ఈ డీబీటీ మ్యాపింగ్ ప్రక్రియ ఎలాంటి ఫెయిలియర్స్ లేకుండా, ప్రయోజనాలు ఆగిపోకుండా ఉండాలంటే కొన్ని పక్కా రూల్స్ పాటించాలి. అవేంటో చూద్దాం.
ఈ ప్రాసెస్లో చాలా వరకు వైఫల్యాలు ఎక్కడ వస్తాయంటే ఆధార్తో లింక్ చేయబడిన యాక్టివ్ మొబైల్ నంబర్ లేనప్పుడు. ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఆ మొబైల్ నంబర్ ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాలి. ఆ నంబర్ లేకుండా అసలు ప్రాసెస్ ముందుకు వెళ్లదు. ఇది సిస్టమ్కి ఒక గేట్ పాస్ లాంటిదన్నమాట. మరొక అత్యంత కీలకమైన రూల్ ఏంటంటే ప్రభుత్వ ప్రయోజనాలు ఎప్పుడూ కేవలం ఒకే ఒక బ్యాంక్ అకౌంట్కు మాత్రమే మ్యాప్ అవుతాయి. అంటే ఇప్పుడు కొత్తగా ఒక ఎన్పీసీఐ లింక్ క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్గా పాత బ్యాంక్ మ్యాపింగ్ను ఓవర్ రైడ్ చేస్తుంది. పాతది క్యాన్సిల్ అయ్యి కొత్తది వస్తుందన్నమాట. ఏ చిన్న సందేహం ఉన్నా వెంటనే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించడం మంచిది. చివరగా కొత్త లింక్ పాతదాన్ని ఓవర్ రైడ్ చేస్తుందన్న ఈ సిస్టమ్ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం ఆధార్ స్టేటస్ ప్రయోజనాలు అందాల్సిన సరైన అకౌంట్కే యాక్టివ్గా మ్యాప్ అయి ఉందా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. చివరి దశ, మన దగ్గర ఉన్న కాగితాలను సరిచూసుకోవడం. ముఖ్యంగా స్కూల్లో ఇచ్చిన విద్యార్థి పేరు, ఇతర వివరాలు, తల్లి ఆధార్ కార్డులో అలాగే బ్యాంక్ పాస్బుక్లో అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా డబ్బులు పడటంలో లేట్ అవ్వొచ్చు. ఇది కాస్త జాగ్రత్తగా గమనించాలి.